ఈ పొట్ట అధికంగా ఉన్న వాళ్ళు ఏదైనా స్ట్రెచెస్ చేయాలన్నా, యోగాసనాలు ఏదైనా వర్కౌట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటేసారి స్టార్ట్ చేయడం, బాడీ సపోర్ట్ చేయక, బ్యాలెన్స్ చేసుకోలేక మళ్ళీ స్టాప్ చేసేయటం ఇలా చేస్తూ ఉంటారు. సో, ఈరోజు ఏంటంటే మనం అందరూ కూర్చొని ఈజీగా చేయగలిగేవి, పొట్ట స్ట్రెచెస్ అనేవి వాళ్ళు చేస్తున్నా వాళ్ళు బ్యాలెన్స్డ్‌గా చేసుకోగలిగేవి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం కూర్చొని చేసేవి స్టార్ట్ చేద్దాం. పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వాళ్ళు కూడా, ఎక్కువ పొట్ట ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసే స్ట్రెచెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలాగ చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనంలో కూర్చొని చేతులు 2 ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా తల వెనకాల పెట్టుకోవాలి. పెట్టుకొని తల మెడ స్ట్రైట్‌గా ఉండాలి. మన బ్యాక్ బోన్ కూడా స్ట్రైట్‌గా స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఇలా పెట్టుకొని ఇలా ఫస్ట్ ఇలా కిందకి వంచాలి. మళ్ళీ ఇలా పైకి, ఇలా కిందకి వంచినప్పుడు మాక్సిమం మనం వెనక్కి ఎంతవరకు వెళ్ళగలం అంతవరకు వెళ్ళాలి. మళ్ళీ స్ట్రైట్‌గా వచ్చేసేయాలి. ఈ రకంగా చేతులు ఇలా పెట్టాలి. చేతులు ఇలా పెట్టినప్పుడు చేతులు స్ట్రైట్‌గా చక్కగా ఉండాలి. ఇలా ఫస్ట్ స్ట్రైట్‌గా కూర్చోవాలి. ఇలా డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. ఈ రకంగా చేయడం వల్ల మనకి క్రంచెస్ అనేవి చక్కగా చేయగలుగుతాము. ఈజీగా ఉంటుంది. పొట్ట ఎంత ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇవి ఈజీగా చేయగలుగుతారు. ఆ స్ట్రెచ్ అనేది మనకి తెలుస్తుంది. తర్వాత మనం చేసేది హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలా మధ్యలోకి ఇలా స్ట్రెచ్ చేయాలి. ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ స్ట్రెచ్ అనేది అప్పర్ స్టొమక్, లోవర్ స్టొమక్ మీద పడుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చాలా ఎఫెక్టివ్ స్ట్రెచ్ కూడా. ఇది 10 టైమ్స్ చేసుకోవచ్చు. ఇలా చేతులు 2 స్ట్రైట్‌గా ఇలా మధ్యలోకి రావాలి. ఈ రకంగా